Drop it. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సిరి గణేష్ ఎంటర్ప్రైజెస్. అండ్ డ్రై వాష్లో, డ్రై క్లీనింగ్లో, రోలింగ్ మెషిన్లో ఏవైతే లిక్విడ్స్ యూస్ చేస్తామో వాటి గురించి మరి ఒకటి శారీ షైనర్ అనమాట. ఇది బార్డర్, జెరీ బార్డర్స్ కొన్ని ఆటోమేటిక్గా డల్ అవుతుంటాయి అండ్ శారీ కూడా డల్ అవుతుంటుంది. సో వాటికి షైనింగ్ తీసుకొచ్చే లిక్విడ్ అనమాట ఇది మనం శారీకి అప్లై చేస్తే బార్డర్ ఏదైతే ఉంటుందో గోల్డ్ బార్డర్ అది చాలా షైనీగా తయారవుతుంది. అండ్ అట్ ది సేమ్ టైం శారీ కూడా ఒకవేళ మనకు ఇంకా కావాలి, శారీ కూడా కలర్ బ్రైట్నెస్ అనుకుంటే ఈ లిక్విడ్ ద్వారా మనము శారీ అండ్ బార్డర్స్ రెండు కూడా మనం బ్రైట్నెస్ తీసుకొచ్చుకోవచ్చు. డల్ అయిన శారీస్ కూడా ఈ లిక్విడ్ తోటి మనం కొత్త చీర ఎలా అయితే చేసుకుంటామో అలా చేసుకోవచ్చు. ఇది ఒక బౌల్లో తీసేసుకొని స్పంజ్ డిప్ చేసి జస్ట్ బార్డర్ మీద అంతా పూసేసి ఒక 2 minutes అలా పెట్టి రోలింగ్ మెషిన్లోనే శారీని డ్రై చేసేస్తే అంటే ఐరనింగ్ అవుతుంది అండ్ స్ప్రే అవుతుంది. అండ్ ఈ లిక్విడ్ తోటి ఆల్రెడీ మనం షైనింగ్ చేసుకుంటాం అనమాట. సో దీనివల్ల ఏంటంటే శారీ అనేది చాలా అంటే చాలా స్మూత్గా, షైనీగా అండ్ కొత్త చీర కన్నా ఇంకా చెప్పాలంటే అంత మంచి రిజల్ట్ అనేది వస్తుందన్నమాట. సో దీని పర్పస్ అది. ఇలా ఏవైతే జరీ బార్డర్స్ అలాంటివి ఉంటాయో చాలా షైనీగా అనేది మనం ఈ లిక్విడ్ ద్వారా తీసుకురావచ్చు. సో కావాలనుకుంటే కాంటాక్ట్ అవ్వచ్చు అండి. డిటర్జెంట్ అనమాట ఇది. సో లిక్విడ్ డిటర్జెంట్. సో ఇది ప్లస్ ఇది రెండు కలుపుకొని మనం వాటర్లోన శారీని అనేది వాష్ చేసుకోవచ్చు అనమాట. సెల్ఫ్ కలర్ ఏదైనా ఉంటే కాంట్రాస్ట్ కాకుండా సెల్ఫ్ కలర్లో శారీస్ ఉంటాయి కదా, ఒకటే కలర్ చీరలు ఉన్నవి, వాటికి ఈ రెండు లిక్విడ్ వల్ల వాష్ చేసేసి మనం క్లీన్ చేసుకోవచ్చు. ఏమైనా మరకలు ఉన్నా ఏదైనా ఉన్నా అంటే ఎక్కువ సార్లు కట్టుకున్నా మనము స్వెట్ అది ఉంటుంది కదా, స్మెల్ అదంతా పోవాలనుకుంటే ఈ 2 లిక్విడ్స్ యూస్ చేసేసి కొంచెం వాటర్లో ఇది వేసి కొంచెం సాల్ట్ వేసి మనం శారీని డిప్ చేసి తీసేసి ఆరబెట్టేసుకోవచ్చు అనమాట. మళ్ళీ మనము డ్రై క్లీనింగ్ మెషిన్లోన ఐరనింగ్ చేసేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి.